హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్రతాల మాసంగా ప్రసిద్ధి పొందిన మన శ్రావణ మాసంలో చిట్ట చివరి రోజైన అమావాస్యనే పోలాల అమావాస్య అంటారండి. ఈ సంవత్సరం మనకు సెప్టెంబర్ 2వ తేదీన పోలాల అమావాస్య వచ్చింది. శ్రావణ మాసంలో చేసే పూజలన్నీ సౌభాగ్యం కోసమైతే పోలాల అమావాస్య రోజు చేసే పూజ సంతానం కోసం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతుంది. ఏ వ్రతం చేసినా తప్పకుండా కథ అయితే చెప్పుకొని కథ అక్షతలు తలపైన వేసుకోవాలి. అప్పుడే ఆ వ్రతం యొక్క పుణ్యఫలం దక్కుతుందని చెప్తారు. ఇప్పుడు మనము పోలాల అమావాస్య కథని చెప్పుకుందాం. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళ 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగునుకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండటం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేయటం కుదరలేదు. అందుచేత సుగునంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై చనిపోయిన శిశువును కన్నది. ఈ సంగతి తోటి కోడలకు తెలిస్తే తనని వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డ మూటలు ఉంచి తన తోటి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తరువాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకట పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలమ్మదేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వాళ్ళని పిలు అని చెప్పి మాయమైంది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది. కథ పూర్తయింది. కథ నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.